కోట్లాది మంది ప్రజలు ఎంతకో ఎదురు చూస్తున్నటువంటి T20 వరల్డ్ కప్ ఫైనల్ ఏదైతే ఈ రోజు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒక ఫీవర్ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో కూడా చాలా ఉత్కంఠ అయితే భరితంగా ఏర్పడిందని చెప్పవచ్చు. ఒకవైపు ఇటు భారత్ కావచ్చు, అలాగే న్యూజిలాండ్. సో ఫైనల్ నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది ఇది నేపథ్యంలో? ఒకవైపు భారత్ గెలవాలంటూ కూడా కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో, సో విజయవాడలో కూడా చాలా మంది కూడా యువత అందరూ కూడా క్రికెట్ ఆడిన నేపథ్యం, వీరందరూ ఆ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం, వారు ఏం చెప్తారు ఏంటనేది కూడా. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు T20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియా కావచ్చు, న్యూజిలాండ్ తలపడున్నాయి. ఏ టీం అంటే ఈ గేమ్ నేపథ్యంలో కూడా ఒకవైపు అంచనాలు చాలా వరకు ఉన్నాయి. ఫైనల్కి వచ్చిన నేపథ్యం ఒకవైపు న్యూజిలాండ్ కూడా ఆ నేపథ్యంలో ఉన్నాయి. ఏం చెప్తారు? ఎందుకంటే 2 టీమ్స్ మంచి ఫామ్‌లో ఉండి ఎంతో కష్టపడి ఫైనల్స్ దాకా వచ్చారు కాబట్టి ఇది మ్యాచ్ చాలా టఫ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే మంచి స్కోర్స్ చేస్తున్నారు 2 టీమ్స్. చాలా అందరూ ఫామ్‌లో ఉన్నారు. ఇటు ఇండియా, అటు న్యూజిలాండ్ 2 మంచి ఫామ్‌లో ఉన్నాయి. సో ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ పెడితే అంత బాగా ఉంటుంది వాళ్ళ మ్యాచ్. ఎందుకంటే చాలా క్రూషియల్‌గా ఉండబోతుంది. మళ్ళీ గెలవాలి ఎట్లా అయినా T20 వరల్డ్ కప్ మనం. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ని ప్రెజెంట్ చేసి బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ, ఫీల్డింగ్‌లో గానీ బాగా ఎంకరేజ్‌మెంట్ చేసుకొని వాళ్ళని వాళ్ళు పెర్ఫార్మ్ చేయాలి మంచిగా. మీకు ప్రధానంగా ఈ టీమిండియాలో ఎవరు ప్లేయర్ అంటే బాగా? సంజు శాంసన్. ఎందుకంటే తనకి స్టార్టింగ్ నుంచి అవకాశాలు రాకపోయినా తనకొచ్చిన టైంలో తన్ని చేసుకొని మంచి క్రూషియల్ మ్యాచ్‌ని కూడా గెలిపిచ్చి మనకి గెలుపుని అందించాడు సంజు శాంసన్. సో తను ఇవాళ మ్యాచ్‌లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాడు. ఈసారి ఎట్లా అయినా తను ఇంకో సెంచరీ చేసి తన గేమ్‌ని ఇండియాకి గెలిపించేలా చేస్తాడు. అండ్ ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్ మనకి టాప్ ఆర్డర్ గానీ, మిడిల్ ఆర్డర్ గానీ, లాస్ట్‌లో గానీ మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉండడం వల్ల లైక్ ఓపెనర్స్ నుంచి మంచి స్టార్ట్ రావడం, లీడ్‌లో ఉన్నప్పుడు మంచిగా రన్స్ తీయడం, అవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ తిలక్ వర్మ వాళ్ళు కూడా మంచి బ్యాటింగ్ చేయాలి. ఇషాన్ కిషన్, స్కై హీ షుడ్. మొన్న ఏదైతే సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో కూడా చూశారు కదా మ్యాచ్, టీమిండియా సంబంధించి ఇటు కీ రోల్ బుమ్రా కూడా ప్లే చేశారు బౌలింగ్ నేపథ్యంలో. ఇప్పుడు టాస్ అంటే టాస్ ఎవరు ఎంచుకుంటే ఏది బాగుంటుంది అంటారు? యాక్చువల్‌గా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగడం వల్ల మ్యాచ్ మనం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే చాలా అక్కడ మన ఇండియన్ టీమ్‌లో చాలా మందికి హోమ్ గ్రౌండే కాబట్టి ప్రతిసారి ఆడతాం కాబట్టి అక్కడ డ్యూ కండిషన్స్ గానీ, వెదర్ కండిషన్స్ గానీ మన వాళ్ళకి బాగా తెలిసి ఉండడం వల్ల ఏదన్నా వాళ్ళు మంచిగా దానికి ఆ కండిషన్‌కి తగ్గట్టు మార్చుకోగల కెపాసిటీ ఉంది. అండ్ అవర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్ రోల్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. అటు విన్నింగ్‌లో అవ్వనివ్వండి, ఇటు లాస్‌లో అవ్వనివ్వండి, హీ ఈస్ మేకింగ్ ద టీమ్ బెస్ట్. సో ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో కూడా భారీ స్కోర్ మనం చేయడం జరిగింది. అయితే 7 ఏదైతే రన్స్లో కూడా అత్యధిక కష్టంగా కూడా గెలవడం జరిగింది. అంటే ఈ యొక్క టఫ్ మూమెంట్ సంబంధించి ఒకవైపు ఏదైతే నరేంద్ర మోదీ స్టేడియం సంబంధించి కూడా చాలా వరకు కూడా ఒక అంచనాలకు సంబంధించి చాలా ఉత్కంఠభరితంగా ఉంది కాబట్టి ఎటువంటి స్కోర్ ఒకవేళ టాస్ మనం గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే ఎటువంటి భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఎంత? 250+. కన్ఫర్మ్ 250+ చేయడం వల్ల అంత క్రూషియల్ మ్యాచ్ అవ్వకుండా ఉండిద్ది. ఎందుకంటే విన్నింగ్ సైడ్ మనకి ఎక్కువ వస్తది. ఫస్ట్ అవతల టీం వాళ్ళకి ప్రెషర్ పెరగడం వల్ల మనం విన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండిద్ది. అభిషేక్ ఆ గేమ్ సంబంధించి ఆ గేమ్ అంటే గతంలో ఆడినకి సంబంధించి కూడా కాస్త తడబాటు అనేది కూడా మరి ఆయన ప్లే చేస్తాం. అంటే ఏం చెప్తారు ఈ ఫైనల్స్? ఫైనల్ కాబట్టి అందరూ మంచి ఆలోచనలో ఉంటారు. ఎట్లా అయినా గెలవాలి అన్న ఇదిలో ఉంటారు కాబట్టి అందరూ మంచి కీ రోల్ ప్లే చేస్తారు. గేమ్ ఫాలో అవుతున్నావు కదా తమ్ముడు. ఏంటి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? అంటే ఫైనల్‌కి వచ్చేసింది కాబట్టి ఇండియా ఎట్లా ఉంది ఏంటి అసలు? ఇండియా గెలిచిద్ది. ఓకే. సంజు శాంసన్ మంచి స్కోర్ చేస్తాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మంచి స్టార్ట్ ఇస్తారు. ఓకే. అభిషేక్ శర్మ ఫామ్ లో లేకపోవడం వల్ల చెప్పలేం మరి తను ఎలా ఆడతాడు. ఓకే. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి షాట్స్ ఆడతాడు ఇవాళ. ఓకే. బౌలింగ్ లో బుమ్రా, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ రన్ స్టాప్ చేస్తూ వికెట్స్ తీస్తారు. ఓకే. స్పిన్నర్స్ కూడా రన్స్ కొట్టనివ్వకుండా వికెట్స్ తీస్తారని. ఓకే. ఫీల్డింగ్ కూడా మంచి ఎఫర్ట్ ఇస్తున్నారు అక్షర్ పటేల్, ఫీల్డర్స్. అభిషేక్ శర్మ మన క్యాచెస్ ఎవరు క్యాచెస్ వదలకుండా ఉంటే
టీం ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. నీకు బాగా ఎవరు ఇష్టం టీమిండియాలో? సూర్యకుమార్ యాదవ్ ఓకే. ఎందుకని? మంచి 360 షాట్స్ ఆడతాడు. ప్రెజర్ లో కూడా మంచిగా హ్యాండిల్ చేస్తాడు. కెప్టెన్సీ ఇచ్చినప్పుడు కూడా యూస్ చేసుకుంటూ మ్యాచ్ ని గెలిపిస్తూ ఉంటాడు. అందుకని నాకు సూర్యకుమార్ యాదవ్ ఇష్టం. ఓకే. నీకెవరు రోల్ మోడల్ ఎవరు క్రికెట్ లో? ఎందుకంటే క్రికెట్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. వరుణ్ చక్రవర్తి ఓకే. వై ఎందుకని? అంటే లెగ్ స్పిన్స్, వికెట్ కావాలన్నప్పుడు గూగ్లీస్ మంచి వేరియేషన్స్ చేస్తూ వికెట్స్ తీస్తా, రన్స్ ఇవ్వకుండా ఫీల్డింగ్ కూడా కొంచెం పర్వాలేదు అన్నట్టు చేస్తాడు. ఓకే. ఈ రోజు ఏదైతే T20 వరల్డ్ కప్ ఫైనల్ ఉంది కదా, ఏంటి ఎలా ఉండిద్ది? బాగుండిద్ది అనుకుంటా. అందరు బాగా ఆడతారు. ఖేలో ఇండియా, జీతో ఇండియా, వరల్డ్ కప్ చేతిలో ఇండియా. ఓకే. నీకు బాగా ఇష్టమైన ప్లేయర్ ఎవరు ఇండియా? సంజు శాంసన్ ఓకే. ఎందుకు? బాగా ఆడుతున్నాడు కాబట్టి. ఓకే. ఇంకా బౌలింగ్ కావచ్చు. బౌలింగ్ బూమ్రా, వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు. ఓకే. సెమీఫైనల్ చూసావు కదా గేమ్, ఎట్లా ఉంది? ఇప్పుడు ఫైనల్ ఎట్లా ఉంటుంది? ఫైనల్ బాగుండిద్ది అనుకుంటా. అందరు బ్యాటింగ్ బాగా ఆడతారు, బౌలింగ్ కూడా బాగా వేస్తారు. ఫీల్డింగ్ మిస్ఫీల్డ్ చేయకుండా బాగా ఆడతారు. ఖేలో ఇండియా, జీతో ఇండియా, వరల్డ్ కప్ సాత్లో ఇండియా.